చెప్పండి మేడం, మీరు వచ్చారు కదా, 2 రోజుల నుంచి చూస్తున్నారు కదా, ఏం పరిస్థితి? వాళ్ళేమి ఇయ్యలేమంటున్నారు, మీరు ఇవ్వచ్చు అంటున్నారు, పంపులు ఆన్ చేయొచ్చు అంటున్నారు, కానీ పరిస్థితి లేదని చెప్తారు. తీరా మీరు ఇప్పుడు మేడిగడ్డకు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? గతంలో ఏం చెప్పారు? ఇదే మేడిగడ్డకు వచ్చి రాహుల్ గాంధీ దగ్గర నుండి కింది వరకు మేడిగడ్డ మొత్తం కొట్టుకుపోయింది అన్నారు. ఇప్పుడు మేము ఏమంటున్నాం, అక్కడ నుండి ఇక్కడ వరకు చూస్తూ వస్తున్నాం, పైనుండి కింది వరకు ఎండిపోయిన అక్కడ చూసినాం, ఇక్కడ ఫుల్గా నీళ్లు పోతున్నాయి చూస్తున్నాం. సో ఈరోజు మళ్ళీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఒకటి ఏమర్థమవుతుందంటే, ఓన్లీ కేసీఆర్ గారిని బదలాం చేయాలా, కేసీఆర్ గారిని నిశాన జడిపేయాలనే ప్రయత్నం ఏదైతే చేసిండో ఆ భగవంతుడు కూడా హర్షించలేడు. భగవంతుడు కూడా కేసీఆర్ చేసింది ప్రజల కోసం ఏ విధంగా చేసిండని చూపించున్నారు. అక్కడ ఎండిపోయినది కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇక్కడ నిండుగా బాధ అవుతుందా నీళ్ళని ఈ రకంగా చాలా చాలా బాధేస్తుంది. రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తే బాగుంటుంది అనేది మా అందరి డిమాండ్. ఎందుకంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా చెప్తే వినలేని చెవిటి వాళ్ళలాగా ఉన్నారు. ఇంతమంది రైతుల పుట్టగొడుతున్నారు. మేమందరం కూడా బాధితులం. కేసీఆర్ గారి పాలనలో మా ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చినాయి ఇదే కాళేశ్వరం ద్వారా. కానీ వాళ్ళ నీళ్లుండి కూడా కింది సముద్రం పాలవుతున్నాయి. ఈ రైతుల ఉసురు తప్పకుండా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి తాకుతుంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కిందికి పోయే నీళ్లను ఈరోజు 10 లక్షల క్యూసెక్స్ నీరు ఇక్కడ మేడిగడ్డ దగ్గర పోతుంది. మీరు కొట్టుకుపోయింది అనుకున్న మేడిగడ్డ దగ్గర మేము నిలబడి ఉన్నాం. మీకు కూడా చేతనైతే ధైర్యం ఉంటే, అది చూడగలిగే శక్తి ఉంటే ఇక్కడికి వచ్చి చూడండి. మీరు అర్థం చేసుకోండి ఎక్కడ మేడిగడ్డ ఉంది, ఏ పంప్ హౌస్ని లిఫ్ట్ చేస్తే మరి నీళ్లు పోతాయనే సోయి లేని వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఈ రాష్ట్ర రైతాంగం చేసుకున్న దౌర్భాగ్యం, దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఆ లిఫ్ట్లు అన్నీ, ఆ పంప్ హౌస్లన్నీ పని పెట్టండి, లిఫ్ట్లు ఎత్తిపోయండి, మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి మేడం, చిత్తశుద్ధి లేకనా, అవగాహన లేకనా, లేదంటే కేవలం బదనాం అనే నేపథ్యం కనిపిస్తుందో మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత? కేవలం ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే ఆనవాళ్ళున్నాయో దాన్ని చెరిపేస్తా అని ఫస్ట్ అసెంబ్లీలోనే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఎంత పుష్కలమైనటువంటి వాటర్ ఫోర్స్గా వస్తూ ఉన్న వాటర్ని చూస్తూ ఉంటే కావాలని ఇది ఏ మాట అయితే అన్నారో దాన్ని చెరిపాలన్న ఆలోచన చేసినట్టు కనిపిస్తుంది. మనం నిన్న లో మేనేజ్ చూడడం జరిగింది. ఎండిపోయింది అక్కడ మొత్తం కూడా. ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ మెదక్ జిల్లా, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, ఇక్కడ నుంచి అక్కడ దాకా వాటర్ వచ్చినాయి మాకంతా కూడా. ఈరోజు మా ప్రాంతాల్లో కూడా నీళ్లు లేకుండా పోయినాయి అంటే కేవలం ప్రభుత్వం ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మరి ఫెయిల్ అయిందని చూపించడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్ప రైతులను ఆదుకోవాలన్న ఆలోచన మరి ఏ క్వశ్చన్ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. నేను ఈరోజు మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే, ఆ రోజు వచ్చి చూసి ఏదో అయిపోయింది అని చెప్పింది కదా, ఈ రోజు వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ నిలబడే ధైర్యం మీకు ఉందా? ఈ రోజు వచ్చి చూడండి ఇక్కడ ఎంత పుష్కలంగా నీళ్లు పోతా ఉన్నాయో. వచ్చి చూసి భేషజాలకు పోకుండా రైతులను ఆదుకునే విధంగా నీళ్ళు ఇమీడియట్గా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.